మొన్నటిదాకా ఒక పెద్ద విలన్ గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి. ఎవరైతే ఈ గంగిరెడ్డి అంటే ఇక్కడ రకరకాల గంగిరెడ్లు ఉన్నారు, ఎర్ర గంగిరెడ్డి వీళ్ళందరూ కాకుండా ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి పేరు, బాగా హైలైట్ అయినటువంటి పేరు ఏంటి అంటే పల్లం గంగిరెడ్డి అనేటటువంటి వ్యక్తి. కొల్లం గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తిని మొట్టమొదటి నుండి ఎర్రచందనం స్మగ్లర్ అని చెప్పి తెలుగుదేశం అనుకూల పత్రికలే హైలైట్ చేస్తుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు మీద మందు పాత్ర పేలినటువంటి ఘటనలో నక్సలైట్లకు సహకరించాడు అన్నటువంటిది కూడా అతని మీద నాడు చేసినటువంటి ఆరోపణ, అరెస్టు, జైలుకి వెళ్ళి బయటికి రావడం. ఆ కొల్లం గంగిరెడ్డి అకస్మాత్తుగా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి మొన్న బెజవాడ దగ్గరకు వచ్చేసి రూమ్స్ కూడా తీసేసుకున్నారు. ఇవాళ చేర్చుకోబోతున్నారనగా ఈ విషయం కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రికి తెలిసి అట్లట్లా చేర్చుకుంటారు అని చెప్పాక ఆపేశారు అన్నటువంటిది. ఇప్పుడు ఈ విషయం మీద ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఈనాడు బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి అని అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ వైకాపా నేత కొల్లం గంగిరెడ్డి దంపతులు గురువారం బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి వారు విజయవాడ చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు ఆయన ఈనాడుకి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో తన అనుచరులతో మాట్లాడి వారిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. బీజేపీలో గంగిరెడ్డి చేరిక జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని ఈనాడు రాసినటువంటి వార్త చూశాక కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఈ విషయాన్ని ఆమెతో మాట్లాడిది కరెక్ట్ కాదని ఆమెతోనే చెప్పారా లేకపోతే అధిష్టానంతో చెప్పారా కానీ ఆ తర్వాతన జరిగినటువంటి ఇష్యూనే ఇక్కడ అసలైనటువంటి అంశం. ఇప్పుడు ఇది కాస్త అసలైనటువంటి వ్యవహారం నుంచి పక్కకి మారిపోతుంది. దీంతో ప్రస్తుతం పురంధేశ్వరి అయితే మేము అట్లా ఎవరిని చేర్చుకోవాలనుకోలేదు, ఎవరిని చేర్చుకోవాలనుకున్నా సరే స్థానిక నాయకులతో మాట్లాడి చేర్చుకుంటాం తప్పించి మరి వాళ్ళంతటా వాళ్ళు చేరాలనుకున్నారేమో మాకు తెలియదు అని చెప్పేసి ఆమె దీన్ని ఖండించారు.